ధర్మేంద్ర కెరీర్ లో చెప్పుకోదగ్గ మైలురాయి 1975లో వచ్చిన షోలే మూవీ. ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన వీరు పాత్ర చిరస్మరణీయమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు సినీ ప్రొడ్యూసర్ లోహిత్ కుమార్ గారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాము. నమస్కారం లోహిత్ కుమార్ గారు. నమస్తే. లోహిత్ కుమార్ గారు చెప్పండి, ధర్మేంద్ర గారి సినీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండేదండి? ఒక హీరోని హీమాన్ అన్నది మనం ధర్మేంద్రనే. డెఫినెట్ గా అండి. ఆ రోజుల్లో 75 to 80, 85 ఆ ఎరాలో ఒక హీరో హీమాన్ అంటే ధర్మేంద్రనే ఊహించుకున్నాం, ధర్మేంద్రనే చూసాం. ఆ హీరోయిక్ మెయింటైన్ చేసిన హీరో అతను. నిజంగా అంటే తను ఒక పెద్ద వ్యాక్యూమ్, అంటే తన లేని లోటుని ఎవరు పూడ్చలేరు. సో చెప్పండి లోహిత్ కుమార్ గారు, ఆయనతో మీ అనుబంధం ఏమైనా ఉండేదా అండి? లేదమ్మా, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని యాక్టర్ గా ఎదిగిన వాళ్ళమే కానీ, ఎందుకంటే షోలేలో ఆయన ఎస్పెషల్లీ ఆయన పోషించిన పాత్ర అది, అటు వీరుగా ఆయన నటన, ఏ గాం వాళ్ళం అంటూ ఆయన చేసిన యాక్టింగ్ కావచ్చు, వాటర్ ట్యాంక్ ఎక్కి, అంటే మనకు ప్రతిదీ గుర్తుండిపోయేలా ఉండుంటది ఈ షోలే సంబంధించి. ఎగ్జాంపుల్ అంటే ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కావచ్చు, గెటప్ కావచ్చు, స్టైల్ కావచ్చు, అదంతా ఒక రోల్ మోడల్ లాగా ఉండేది. ఓకే లోహిత్ కుమార్ గారు చెప్పండి, అంటే ఆయనని మీరు అన్నట్లు హీమ్యాన్ గా, ఆడవారి రాకుమారుడుగా ఇలా అనేక రకాలుగా పిలుస్తుంటారు కదండి. అంటే ఏ చిత్రం ద్వారా ఆయనకి ఆ ఐడెంటిటీ వచ్చింది? షోలేనే. డెఫినెట్ గా షోలేనా అండి? షోలే. సో లోహిత్ కుమార్ గారు చెప్పండి, ఆయనతో అమితాబ్ బచ్చన్ మంచి ఫ్రెండ్ అంటుంటారు. ఇక్కడ మన టాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కూడా ఆయనకి మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్ అని కూడా వింటాం కదండి. వారి అనుబంధం ఎలా ఉండేది? అండ్ పాత తరం హీరోలు ఏ భాషకి వాళ్ళు పర్టికులర్ గా, అన్ని భాషల్లో ఉన్న టాప్ హీరోలు అందరితో వాళ్ళకి సత్సంబంధాలు ఉండేవి, మంచి అనుబంధం ఉండేది. ఎస్పెషల్లీ మన దగ్గర వచ్చిన ప్రతి సినిమా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి ఆ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ అయ్యి ఆ లాంగ్వేజ్ కి వాళ్ళు చేసిన రోజులు ఉన్నాయి. అట్లా మన దగ్గర నుంచి చాలా సినిమాలు హిందీలోకి వచ్చినాయి. ఆ హిందీలోకి వచ్చిన సినిమాల్లో ఆ రోజుల్లో చేసిన వాళ్ళు ధర్మేంద్ర, జితేంద్ర వీళ్ళే ఎక్కువ శాతం. ఓకే. సో అంత్యక్రియలు పూర్తయ్యాయండి, ఇంకా జరుగుతున్నాయా? పూర్తయినాయి కదా. ఓకే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ.